వెస్ట్ ఢిల్లీ ప్రాంతం అవుట్స్కట్స్. తేదీ జూలై 4, 2015. ఉదయం 7 గంటలు. ఒక చిన్న గుడిసెలో 6 ఏళ్ల చిట్టి తల్లి స్కూల్కు తయారవుతోంది. తెల్లటి షర్ట్ వేసుకుని పుస్తకాలు సర్దుకుంది. తనకు కాళ్లకు పట్టీలు కావాలని తల్లితో గొడవ పెట్టుకుంది. నీకెందుకు పట్టీలంటూ ఆమె అన్నలు వెటకారం చేశారు. నాకు కావాల్సిందేనంటూ గోల చేసింది ఆ తల్లి. డబ్బులు వచ్చిన తర్వాత నీకు వెండి పట్టీలు చేయిస్తాను కానీ మరి నువ్వు డాక్టర్ అవుతావా అంటూ పిల్లలకు లంచ్ బాక్సులు సర్దుతూ అడిగింది ఆ తల్లి. ఈ సంభాషణ వింటుంటే భవిష్యత్తు భారతం బాగుండబోతుందని మనందరికీ ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కూలి చేసుకునే భార్యాభర్తలు ఒక చిన్న గుడిసెలో ఉంటున్నారు. కానీ ముగ్గురు పిల్లలను పక్కనే ఉన్న ప్రభుత్వ స్కూల్లో చదివిస్తూ వారి చిట్టి బుర్రలో పెద్ద ఆశలను ఆశయాలను నాటుతున్నారు. ముగ్గురు బాగా చదువుకుంటే ఎంతో సంతోషం. కనీసం ఇద్దరు చదువుకున్నా సరే మూడో వ్యక్తి సమాజంలో గొప్పగా బ్రతకకపోయినా పద్ధతిగా జీవిస్తాడు. అలా స్కూల్ కు తయారవుతున్న క్రమంలో తనకు మూత్రం వస్తుందమ్మా అని ఆ చిట్టి తల్లి చెప్పింది. తొందరగా చెట్ల చాటుకు వెళ్ళిరా, స్కూల్ కు టైం అయిందని ఆ తల్లి చెప్పింది. కానీ అలా తెల్లటి యూనిఫామ్ లో బుడిబుడి అడుగులు వేసుకుంటూ గెంతుతో వెళ్లిన ఆ చిన్నారి తిరిగి రాలేదు. పావుగంట సమయమైనా రాలేదు. తన స్నేహితులతో ఆడుతుందేమోనని అనుకున్నారు. మరోవైపు స్కూల్ టైం అవుతున్నా రాకపోయేసరికి తల్లి కంగారు పడింది. ఎందుకంటే మగపిల్లలు బడికెళ్లాలంటే బద్దకిస్తారేమో కానీ ఆ చిన్నారి మాత్రం సంతోషంగా స్కూల్కి వెళ్తుంది. అరగంటైనా తిరిగి రాకపోవడంతో చిన్నారి తండ్రి నా బిడ్డ ఎక్కడా అంటూ వెతకడానికి వెళ్లాడు. ముందు పక్కనే ఉన్న ఆమె స్నేహితుల ఇంట్లో చూశాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. రోజు వెళ్లే చెట్ల దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ చిన్నారి కనిపించలేదు. చివరకు కొద్ది దూరంలో పాడుబడ్డ సగం కట్టి వదిలేసిన భవనం ఉంది. అందులోకి వెళ్లి చూడగానే విగత జీవిగా ఉంది ఆ చిన్నారి. సరిగ్గా 30 నిమిషాల క్రితం తన కాళ్లకు వెండి పట్టీలు కావాలన్న ఆ బంగారు తల్లి విగత జీవిగా పడి ఉండడం చూసి బోరున విలపించాడు ఆ తండ్రి. నా ముద్దుల బంగారు తల్లికి ఏమైందని భయపడ్డాడు. వెంటనే భుజంపై వేసుకుంటూ అరుస్తూ వచ్చాడు. తమ గుడిసె పక్కన ఉన్న వ్యక్తిని బైక్ తీయమని చెప్పాడు. బైక్ పై ఆ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి వేగంగా తీసుకెళ్లాడు ఆ తండ్రి. కానీ అప్పటికే చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వచ్చి డాక్టర్లతో మాట్లాడారు. పోస్ట్ మార్టం చేయించగా సంచలన విషయాలు తెలిసాయి. చిన్నారిపై అత్యాచారం జరిగింది. గొంతు నులిమి గుడ్డతో చంపేశారని తేల్చారు డాక్టర్లు. గుడిసె కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని హంతకులను పట్టుకోవాలని ఆందోళన చేశారు. ఈ విషయం తెలిసి ఢిల్లీ నాటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జిత్ సింగ్ స్టేషన్ కు చేరుకున్నారు. చిన్నారి మరణంపై మీకు బాధ ఉండొచ్చు, గుండె కోతను మిగిల్చి ఉండొచ్చు. చిన్నారిని చంపిన హంతకుడిని పట్టుకోకుంటే మాకే కాదు మా డ్రెస్ కు మా డ్యూటీకి కూడా అవమానంగా భావిస్తాం. మీరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మాకు సమయం ఇవ్వండి. మరోసారి మరో చిన్నారి చిదిమిపోకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ యువ డీసీపీ మాటలు విని అంతా వెళ్లిపోయారు. చిన్నారి హంతకుడిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాడు డీసీపీ. స్వయంగా ఆయనే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేశారు. ముందు గుడిసెలు ఉన్న ప్రాంతంలోనే ప్రతి వ్యక్తిని అనుమానించి విచారించారు. వారం గడిచిపోయింది. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే హైవేకు పక్కనే ఆ గుడిసెల కాలనీ ఉండడంతో ఉదయం పూట మూత్రం కోసం మల విసర్జన కోసం లారీలు ఆగుతాయని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ ఈ దురాగతం చేసి ఉండొచ్చని ఒక అంచనాకు వచ్చారు. మరి లారీ డ్రైవర్లను పట్టుకోవడం ఎలా అని చెక్ పోస్ట్ దగ్గర ఆ రోజు రాత్రి నుంచి ఉదయం వరకు వచ్చిన లారీల నెంబర్లను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సేకరించారు పోలీసులు. అలా విచారణ సాగుతుండగానే పాత కేసులను తవ్వి చూడగా ఏడాది క్రితం 10 ఏళ్ల కుర్రాడిపై లైంగిక దాడి చేసి గొంతు కోసిన ఘటనలో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అతని పేరు రవీంద్ర కుమార్, పైగా లారీ క్లీనర్. సంవత్సరం క్రితం ఇతడిని పోలీసులు అరెస్టు చేసిన ప్రాణాలతో నెల రోజులు పోరాడి బయటపడ్డ ఆ చిన్నారి రవీందర్ను గుర్తించలేకపోయాడు. దీంతో అతన్ని వదిలేశారు పోలీసులు. మళ్లీ పోలీసులకు రవీందర్పై అనుమానం పెరిగింది. ఎక్కడ ఉన్నాడా అని విచారణ చేశారు. అడ్రస్ సేకరించి జూలై 15, 2015 రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో 2 గదుల ఇంట్లో ఉన్న రవీందర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులు తమతో రావాలని చెప్పగానే మరో మాట అడగకుండానే రాత్రి సమయంలో కొత్త షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకుని రవీందర్ హాయిగా పాటలు పాడుతూ పోలీస్ వెహికల్ ఎక్కాడు. విచారణ అధికారులకు అతడి వాలకం చూసి ఏమీ అర్థం కాలేదు. ముందే ప్రిపేర్ అయ్యాడా అని అనుకున్నారు. డీసీపీ స్వయంగా రవీందర్ను విచారించగా మొదట తనకేమీ తెలియదని, డ్యూటీకి వెళ్లానని చెప్పాడు. లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాను, అసలు జూలై 4న నేను ఢిల్లీలోనే లేను, హర్యానాలో ఉన్నానని చెప్పాడు. వెంటనే అతడు చెప్పిన వివరాలతో సదరు లారీ యజమానిని సంప్రదించగా అబద్ధమని తేలింది. దీంతో తమదైన శైలిలో విచారించడంతో అంతా షాక్ అయ్యే విషయాలు చెప్పాడు రవీందర్. అంతేకాదు మన ప్రపంచంలోనే సామాన్య మానవుడిగా బ్రతుకుతున్న నంబర్ 1 నేరస్తుడితను. 1 కాదు 2 కాదు, అతనికి గుర్తుండే 30 మంది చిన్నారులపై అత్యాచారం, హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇక లెక్క అంతకు మించి కూడా ఉండవచ్చు. లారీ క్లీనర్ కావడంతో యూపీ, ఢిల్లీ, హర్యానా, బీహార్, మధ్యప్రదేశ్లలో చిన్నారులపై లైంగిక దాడి చేయడం, ఆ తర్వాత హత్య చేసి కూల్గా వెళ్లిపోవడం అతడి పని.
జూన్ 4న గుడిసెల కాలనీ వెనకాల చెట్ల పొదలు ఉన్నాయని గుర్తించిన రవీందర్ ఎవరైనా పిల్లలు వస్తారా అని కాపు కాశాడు. బిల్డింగ్లోని మొదటి అంతస్తులో నిలబడి చూస్తూ ఉండగా గెంతుతూ ఓ చిన్నారి వస్తుండడం గమనించాడు. ఆ చిన్నారికి ఎదురెళ్లి నీకు చాక్లెట్ కావాలా అంటూ 10 రూపాయలు ఇచ్చాడు రవీందర్. ఆ తర్వాత ఆ ఇంట్లో నా దగ్గర పెద్ద ప్యాకెట్లో చాక్లెట్లు ఉన్నాయంటూ లోనికి తీసుకెళ్లాడు. మొదటి అంతస్తులో గోడ చాటుకు తీసుకెళ్లి చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేశాడు. అరుస్తూ ఉండడంతో గట్టిగా నోరు మూశాడు. ఆ తర్వాత కోరిక తీర్చుకొని తన కర్చీఫ్తో ఉరేసి చంపాడు దుర్మార్గుడు. ఆ తర్వాత కూల్గా అక్కడి నుంచి ఏమీ తెలియనట్టే వెళ్లిపోయాడు రవీందర్. స్వయంగా బెరుకు భయం లేకుండా నేరాన్ని సినిమా కథలా చెప్పాడు. ఆ తర్వాత 1 కాదు 2 కాదు 30 మంది చిన్నారుల వరకు అత్యాచారం చేసి హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇక ఎక్కడ ఏ ప్రాంతంలో చేసినవనేవి అతనికి కొన్ని గుర్తు కూడా లేదు. దీంతో పోలీసులు రవీందర్ను చూసి షాక్ అయ్యారు. పైకి చాలా కూల్గా ఉన్నాడు. నార్మల్గా అందరిలా జోష్గా కనిపిస్తున్నాడు. అతను చెప్పిన వివరాలను క్రాస్ చెక్ చేసేందుకు పాత కేసులను బయటకు తీయగా దాదాపు 12 కేసుల్లో నిందితుడు రవీందర్ అని తేల్చారు. రవీందర్ ను అరెస్టు చేసిన తర్వాత ఆ 6 ఏళ్ల బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లకు పిలిపించారు డీసీపీ. మీ కూతురును చంపిన దుర్మార్గుడు వీడేనని చూపించారు. అతన్ని చంపేయాలని ఆ తల్లి బోరున విలపించింది. ఆ చిన్నారి తండ్రి రవీందర్ మీదకు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో బయటకు తీసుకెళ్లిపోయారు. మాకు ఒక్కగానొక్క కూతురు, ఆస్తులు లేకున్నా తన సంతోషంతో మా ఇంట్లోకి వెలుగు తెచ్చింది. వెండి పట్టీలు కావాలని ఏడిస్తే తాను తండ్రికి తెలియకుండా రూపాయి దాచాను. కానీ నా చేతితో పట్టీలు వేసుకోకుండానే నా బిడ్డ వెళ్లిపోయిందని బోరణ విలపించింది ఆ తల్లి. రవీందర్ ను ఉరి తీస్తేనే మిగతా వారికి కూడా పిల్లలపై అత్యాచారం చేయాలంటే భయం పుడుతుందని చిన్నారి తండ్రి సంతోష్ కుమార్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 6 ఏళ్ల పాపను చూస్తే ముద్దొస్తుంది. వారి నవ్వు చూస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అలాంటిది ఈ దుర్మార్గుడు నా బిడ్డను చంపాడంటే తట్టుకోలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. మరోవైపు రవీందర్ మానసిక పరిస్థితి బాగోలేదని అతని తండ్రి బ్రహ్మానందం ఆరోపించారు. పోలీసులు అతన్ని కొట్టి ఒప్పించారని, మీరు కొడితే 30 కాదు 300 కేసులు తానే చేశానని ఒప్పుకుంటానని ఆరోపించారు. ప్లంబర్ గా పనిచేస్తున్న బ్రహ్మానందం తన బిడ్డ నేరాలు చేయడని బీబీసీకి చెప్పాడు. మానసిక స్థితి బాగోలేదని తండ్రి కంటే ముందు మాకే అనుమానం వచ్చింది. పాటలు పాడుతూ కూల్గా ఉండడంతో పరీక్షలు చేయించాం. అతను 100% మానసికంగా ఫిట్ గా ఉన్నాడని డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ ను చూపించారు పోలీసులు. తండ్రి కంటే ముందే మాకు అనుమానం వచ్చింది. అమాయకుడిని ఇరికిస్తే బయట నిందితుడు మరో చిన్నారిని చంపుతాడు. ఆ ఛాన్స్ మేము అస్సలు తీసుకోము అన్నారు డీసీపీ. ఇక 2015లో రవీందర్ వరల్డ్ బిగ్గెస్ట్ సైకోపాత్ గా బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఇక అదే బీబీసీ జర్నలిస్ట్ కు చిన్నపిల్లలపై అత్యాచారం చేసి చంపిన తర్వాత నీకేమీ బాధ అనిపించదా అని రవీందర్ ను అడిగాడు. దానికి మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండానే నిజాయితీగా సమాధానం చెప్పాడు రవీందర్. అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత ఆ రోజు నాకు చాలా హుషారుగా ఉంటుంది. కానీ ఆ మరునాడు గుర్తుకు వచ్చిన తర్వాత బాధ అనిపిస్తుంది. నేను తప్పు చేశానే అని బాధపడతాను. కానీ 2 రోజుల తర్వాత మళ్లీ చిన్నపిల్లలను అనుభవించాలనిపిస్తుంది. ఇక నాకు అరిస్తే నచ్చదు. అందుకే పిల్లలను చంపేస్తాను. ధైర్యం కోసం మద్యం తాగుతాను. దొరికితే గంజాయి లాంటివి పిలుస్తానని దర్జాగా సమాధానం చెప్పాడు రవీందర్. 3 కేసుల్లో సాక్ష్యాలు సంపాదించారు పోలీసులు. ఒక కేసులో రవీందర్కు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. 2 యావజ్జీవ శిక్ష పడింది. ఏదేమైనా రవీందర్ను పోలీసులు అరెస్టు చేయకుండా ఉంటే మరెంతో మంది ఆ దుర్మార్గుడి చేతిలో ముక్కు పచ్చల్లారని చిన్నారులు చనిపోయేవారే. అది కూడా దుర్మార్గంగా. మరి ఇలాంటి వాడికి ఉరిశిక్ష సరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.